హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఈత వచ్చినటువంటి ఫ్రెష్ లోబ్స్ తెలుసుకున్నాము. ఒక 15 ఫ్రెష్ లోబ్స్ ఉన్నాయండి. 10 minutes ఫోకస్ చేస్తే అన్నీ నేర్చేసుకోవచ్చు. సో ఈజ్ ఆఫ్ ఫస్ట్ వన్. ఈజ్ ఆఫ్ మీన్స్ బికమ్ వీకర్ ఆర్ లెస్సర్. ఏదైనా ఒకటి తగ్గుట, తగ్గించుట అని అర్థం వస్తుంది. అండ్ ద ఇంజరీ ఈజ్డ్ ఆఫ్ వెన్ హీ అప్లైడ్ అన్ ఆయింట్మెంట్ పోయడం వల్ల గాయం తగ్గింది. ద ఫైట్ ఈజ్డ్ ఆఫ్ వెన్ కుమార్ డెల్ట్ విత్ 2 parties. కుమార్ 2 parties మాట్లాడడం వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ తగ్గింది అని. ఈట్ ఇంటూ మీన్స్ యూజ్ అప్ ఆర్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ వాల్యూ. ఏదైనా ఒకటి విలువ తగ్గుట లేదా కొరత ఏర్పడుట. ద పవర్ బిల్స్ ఇన్ సమ్మర్ ఆర్ ఈటింగ్ ఇంటూ మై మనీ. సమ్మర్లో వచ్చేటటువంటి పవర్ బిల్స్ వల్ల డబ్బులు చాలా కొరత ఏర్పడుతూ ఉంది, డబ్బులకు ఎక్కువ ఖర్చు అవుతుంది అనేసి అర్థం అనమాట. ఎగాన్ టు ఎంకరేజ్ సమ్వన్ టు డూ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ ఫూలిష్. ఏదైనా ఒక కష్టమైన పనికి లేదా తెలివి తక్కువ పనికి ప్రోత్సహించడాన్ని ఎగాన్ అనేసి అంటారు. రాహుల్ ఎగ్డ్ ఆన్ రైస్ టు ది ఎక్స్కవేటర్ విచ్ లెడ్ టు ఎ మేజర్ యాక్సిడెంట్. రాహుల్ ఎక్స్కవేటర్ని పైకి లేపడానికి ప్రోత్సహించాడు, దీనివల్ల ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. సోహెల్ ఎగ్డ్ ఆన్ అమర్ టు డైవ్ ఇన్ టు ద డీప్ పూల్. ఇలా కష్టమైన పనికి లేదా ఫూలిష్ పనులకి ప్రోత్సహించడాన్ని ఎగ్డ్ ఆన్ అనేసి అంటారు. ఎంబార్క్ ఆన్ ఆర్ ఎంబార్క్ అప్ అని రెండు కూడా ఒకే మీనింగ్ వచ్చే వాటికి యూజ్ చేస్తారు. బీయింగ్ ఇన్ సంథింగ్ దట్ విల్ బీ ఛాలెంజింగ్. ఏదైనా ఒకటి ఛాలెంజింగ్గా తీసుకునే పనులు మనం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎంబార్క్ అపాన్ అనేది యూజ్ చేస్తారు. అక్కడ ఛాలెంజింగ్ వర్క్ ఏది కోర్స్ కానీ, ప్రాజెక్ట్, కెరీర్, పాలసీ, వెంచర్, ఎనీ ప్రోగ్రామ్ ఆర్ క్యాంపెయిన్ ఉండొచ్చు. ద న్యూ అపాయింట్మెంట్స్ ఆఫ్ ఆర్మీ ఆఫీసర్స్ విల్ ఎంబార్క్ ఆన్ దేర్ జాబ్. కొత్తగా అపాయింట్ చేసిన ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ జాబ్ని ఛాలెంజింగ్గా తీసుకోవాల్సి వస్తుంది. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ సెల్ కంపెనీ విల్ ఎంబార్క్ అపాన్ ద మార్కెట్. సో మార్కెట్లో ఏర్పడిన కొత్త సెల్ కంపెనీ ఒక ఛాలెంజింగ్ లాగా కొనసాగాల్సి ఉంటుంది. ఎంప్టీ అవుట్ టు రిమూవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ సంథింగ్, పర్స్, బిన్, కబోర్డ్ ఎక్సెట్రా. ఏదైనా ఒక వస్తువు లోపల నుంచి మొత్తం తీసేయడాన్ని ఎంప్టీ అవుట్ అంటారు. ద కస్టమ్స్ ఆఫీసర్ ఎంప్టీడ్ అవుట్ హర్ బ్యాగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్. సో కస్టమ్స్ ఆఫీసర్ ఎయిర్పోర్ట్లో తన బ్యాగ్ను మొత్తం చెక్ చేశాడంటే బ్యాగ్లో ఉన్న వస్తువులన్నింటినీ బయట పెట్టాడు అని చెప్పడానికి ఎంప్టీడ్ అవుట్ అనమాట. సో ఇక్కడ బ్యాగే కాదు, పర్స్, బిన్, కబోర్డ్ అన్నీ రాయొచ్చు అనమాట. ఎండ్ ఇన్ మీన్స్ ఎ సర్టెన్ రిజల్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సంథింగ్. ఏదైనా ఒక సంఘటనకు చివరిలో జరిగేటువంటి ఫలితాన్ని ఎండ్ ఇన్ అంటారు. హిస్ ఫాదర్స్ డెసిషన్ ఎండెడ్ ఇన్ ఎ గ్రేట్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ అమర్. అమర్ వాళ్ళ నాన్న తీసుకున్న నిర్ణయం వల్ల అమర్కి చివరిలో చాలా ఆస్తి నష్టం జరిగింది. సో చివరిలో అని చెప్పడానికి ఎండెడ్ ఇన్ అంటాము. ఎండ్ విత్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ సంథింగ్. ద న్యూ ఇయర్ పార్టీ ఎండెడ్ విత్ ఎ హ్యూజ్ ఫైర్ వర్క్స్. సో న్యూ ఇయర్ పార్టీ ఫైర్ వర్క్స్ అంటే ఎక్కువ టపాసులు కాల్చడంతో ముగిసింది. అంటే చివరి ఘట్టం ఇది అనమాట, ఫైర్ వర్క్స్ జరగడం. ద పిక్చర్ ఎండెడ్ విత్ ఎ ఫైట్. సో ఆ సినిమా అనేది ఫైట్తో ముగిసింది. అంటే సినిమాలో లాస్ట్ సీన్ ఫైట్ ఉంది. ఓకే. ఎంగేజ్ ఇన్ బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్ రిలేటెడ్ టు కాంపిటీషన్, డిబేట్, స్ట్రగుల్, కాంపేట్, వార్, డిస్ప్యూట్, కన్ఫ్లిక్ట్ ఎక్సెట్రా. ఏదైనా ఒక పోటీ, పోరాటం, యుద్ధం వాటిలో పాల్గొనడానికి చెప్పడాన్ని ఎంగేజ్ ఇన్ అంటారు. హీఈస్ ఎంగేజ్డ్ ఇన్ ప్రిపేర్ వార్ఫేర్ ఫర్ ద న్యూ జనరేషన్. అతను కొత్త తరానికి కావాల్సిన యుద్ధ సామాగ్రి తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. రామ్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ అ డిబేట్ విత్ WTV. రామ్ WTVతో జరిగేటటువంటి చర్చా కార్యక్రమంలో పాల్గొనున్నాడు. నెక్స్ట్ ఎంటర్ ఇన్ టు మీన్స్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్కషన్, అగ్రిమెంట్, కాంట్రాక్ట్, డీల్, రిలేషన్షిప్ ఎక్సెట్రా. ఏదైనా ఒక చర్చలో కానీ, అగ్రిమెంట్లో కానీ కొత్తగా చేరడాన్ని ఎంటర్ ఇంటూ అంటారు. ద ఇండియన్ గవర్నమెంట్ ఎంటర్డ్ ఇంటూ ఏ డీల్ విత్ ఏ వ్యాక్సిన్ కంపెనీ. ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా ఒక వ్యాక్సిన్ కంపెనీతో డీల్ కుదుర్చుకునేది, అంటే ఎంటర్ అయింది అని. ఎంటైటిల్ టు రైట్ టు హ్యావ్ సంథింగ్ ఆర్ ఏ రైట్ టు డూ. ఏదైనా ఒకటి పొందడంలో, ఒకటి చేయడంలో నాకు హక్కు ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఎంటైటిల్ టు అంటారు. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఈస్ ఎంటైటిల్ టు ఎంజాయ్ ఫండమెంటల్ రైట్స్. ప్రతి ఇండియన్కి ఫండమెంటల్ రైట్స్ ఎంజాయ్ చేసే హక్కు ఉంది. ఇంట్రెస్ట్ టు అంటే ఇది పర్సన్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అనమాట. పర్సన్కి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఇంట్రెస్ట్ టు అంటాము. వి గివ్ రెస్పాన్సిబిలిటీ టు సంబడి. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆఫీస్ ఈస్ ఎంట్రస్టెడ్ టు ద మేనేజర్. ఇక్కడ ఆఫీస్ని చూసుకునే బాధ్యత మేనేజర్కి అప్పచెప్పాడు, అంటే ప్రాధాన్యత ఇక్కడ పర్సన్కి ఇచ్చారు. ఇంట్రెస్ట్ విత్ ఇట్ మీన్స్ గివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సంథింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీని అంటే బాధ్యతలని, ఒక ప్రాధాన్యతని ఏదైనా ఒక వస్తువుకి, ఒక విషయానికి ఇచ్చేటప్పుడు మనము ఇంట్రెస్ట్ విత్ అంటాము.
ద ఆఫీసర్ వాస్ ఇంట్రెస్టెడ్ విత్ ద ఇంపార్టెంట్ ఫైల్స్. సో ఆఫీసర్కి ఇంపార్టెంట్ ఫైల్స్ని చూసుకునే బాధ్యతని చెప్పారు. అంటే ఇక్కడ ప్రాధాన్యత ఫైల్స్కి ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఈవెన్ అప్. ఈవెన్ అప్ మీన్స్ టు బ్యాలెన్స్ ఆర్ ఈక్వలైజ్. ఏదైనా ఒకటి సరిపోవుట, సమమగుట అని చెప్పడానికి మనం ఈవెన్ అప్ అంటాము. వీ నీడ్ టు స్కోర్ 5 more points టు ఈవెన్ అప్ ద మ్యాచ్. సో మ్యాచ్కి మనం సరిపోవాలి లేదా మ్యాచ్ని గెలవాలి అనేటప్పుడు మనము 5 more pointsని స్కోర్ చేయాల్సి ఉంటుంది. అంటే మ్యాచ్ని ఈవెన్ చేయడం కోసము 5 more points మనకి కావాలని చెప్పడం. ఎక్స్పోజ్ అప్. ఎక్స్పోజ్ అప్ మీన్స్ సమ్వన్ ఈజ్ ఎక్స్పోజ్ టు డూ సంథింగ్. చిల్డ్రన్ షుడ్ నాట్ బి ఎక్స్పోజ్డ్ అప్ టు చైల్డ్ లేబర్. దే షుడ్ నాట్ బి ఎక్స్పోజ్డ్ అప్ అట్ వెరీ యంగ్ ఏజ్. చాలా చిన్న వయసులో పనులలో పిల్లలు పాల్గొనకూడదు. సో పనులలో నిమగ్నం అవ్వడం అని చెప్పడానికి మనం ఎక్స్పోజ్ అప్ అనేది యూజ్ చేస్తాము. ఎక్స్పోజ్ టు మేక్ సమ్వన్ ఫేస్ డేంజర్ ఆర్ హెజార్డ్ ఆర్ గన్ ఫైర్, కెమికల్, సన్లైట్ ఎక్సెట్రా. ఏదైనా కష్టమైన పనుల్లో పాల్గొనడం అని చెప్పడానికి ఎక్స్పోజ్ టు అంటారు. బాంబ్ ఎక్స్ప్లాయిషన్ ఇన్ మైన్స్ ఎక్స్పోజ్ టు డేంజర్. సో గనులలో బాంబు పేలుడు అనేది కొంత ప్రమాదానికి దారితీస్తుంది. థ్యాంక్ యూ.